కేటీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబుపై భౌతిక దాడి దారుణమని రాయల్ కాపునాడు రాష్ట్ర యోజన అధ్యక్షుడు కావలి కృష్ణతేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వేంపల్లి రోడ్డు భవనాల అతిథి గృహం ప్రాంగణంలో కాపు బలిజ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి నివాస కార్యాలయంపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. నిజంగా అంబటి రాంబాబు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే నిజ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధమైన దుష్ట సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విష సంస్కృతిని ఎన్నటికీ ప్రోత్సహించరాదని, అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షులు నాంబూరు కుళాయప్ప, కటిక చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు కొత్తూరు రెడ్డయ్య, మునేష్, నాయకులు కొత్తూరు జగన్, సిద్ధారెడ్డి, అంజీ, మోహన్ పవర్, శ్రావణ్, లోకేష్, బాలాజీ, అన్నయ్య, సుధాకర్, గోపి, ప్రశాంత్, సుకర్ణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ. నేను ప్రస్తుతం రాయల్ కాపునాడు దానికి సంబంధించి స్టేట్ యూత్ అధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుతం మేము వేంపల్లి పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండల బలిజ సామాజిక వర్గ నేతలతో కలిసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనగా, నిన్న జరిగిన మా కాపు ఉద్యమ నేత మరియు సీనియర్ నాయకులు అయిన అంబటి రాంబాబు గారి మీద జరిగిన అమానుష దాడి, భౌతిక దాడి గురించి ఖండనగా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే, మీరు బాగా గమనిస్తే చరిత్రను ఒకసారి తరిచి చూస్తే మా కాపు నాయకులు చెప్పుకుంటూ వస్తే వంగవీటి మోహన్ రంగ గారికైనా, నిన్నటికి జరిగిన ముద్రగడ పద్మనాభం గారిదైనా, ఈరోజు జరుగుతున్న అంబటి రాంబాబు గారిదైనా, వారి మీద భౌతిక దాడులు అనేది ప్రతి ఒక్కరము, ఒక కాపు మరియు బలిజ నేతలుగా ప్రతి ఒక్కరము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా సామాజిక వర్గం నుంచి మేము ఒక నాయకునిగా చెప్పుకొని వారు రాష్ట్రంలో ఎదుగుతున్న క్రమంలో వారిని అర్ధాంతరంగా వారి యొక్క భవిష్యత్తును కానీ వారి యొక్క చరిత్రను కానీ ముగిసే విధంగా ప్రభుత్వాలు చేసుకుంటున్న చర్యల వల్ల మా మనోభావాలు అనేవి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మేము ఒక ప్రభుత్వంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, సార్, మేము మా నాయకులని నిన్నటి జరిగిన ఈ సంఘటనపై ఒకవేళ అంబటి రాంబాబు గారు ఏదైనా ముఖ్యమంత్రి గారిని తప్పుడుగా మాట్లాడినారంటే దానికి తగ్గట్టు నిజ నిర్ధారణ చేసుకొని చట్టరీత్యంగా ఏమైనా చర్యలు తీసుకునే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క మాటను బేరీజు వేసుకొని వారిని భౌతికంగా మరియు వారి ఇంటిని నిప్పు పెట్టే విధంగా చేయడం అనేది చాలా అమానుషమైన చర్య. దీన్ని ఒక బలిజ మరియు కాపు వర్గ నేతలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఉన్న ఇటువంటి చర్యలు మీరు ఎంత చేయడం వల్ల పబ్లిక్లో, పర్టికులర్గా మా సామాజిక వర్గంలో ఇది చాలా రాంగ్ మెసేజ్ పోతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది ముఖ్యంగా కాపు మరియు బలిజ సామాజిక వర్గం యొక్క పూర్తి మద్దతుతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నట్టు మీకు మీరే చెప్పుకుంటూ, ఈ విధంగా ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మా కాపు మరియు బలిజ నేతలపై జరిగే దాడుల వల్ల మీరు ఏం మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నారనేది మీరు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయడం వల్ల దీనివల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అంతకంతకు పెరుగుతుందనేది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము. మా బలిజ సామాజిక వర్గ నేతలందరము ముక్తఖండంగా ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ.